శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్రను చదువుకుంటున్నాను. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం ముఖ్యమైన ఏజెన్సీ గ్రామాలు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనకి సత్సంగంలో కొంచెం మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నది కొద్దిగా చదువుకుని ఈరోజు సత్సంగంలోకి పెడదాం. ఎందుకంటే మధ్యలో మనకి చాలా రోజుల గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం అండి. ఉత్తమ తపస్సంపన్నులైన బాబుగారి మహత్యాలు కొన్నిటిని ప్రస్తావించాలి. ఆయన మహత్యాలు కొన్నిటిని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారో ఆ ఆశ్రమ ప్రాంతం అంతా మంచి కూరగాయలు, పండ్లు, ధాన్యం మామూలు కంటే ఎన్నో రెట్లు పుష్కలంగా ఫలించేవి. ఋష్యశృంగ మహర్షి అడుగుపెట్టిన దేశం సుభిక్షంగా ఉండేదని, ధర్మరాజు ఉన్న రాజ్యం పాడి పంటలతో కలకల్లాడుతుండేదని, రామాయణ భారతాల్లో మనం చదివే విషయాలు కేవలం కవుల కల్పనలు కావని బాబుగారి మహిమ నిరూపిస్తుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ పుష్కలంగా అనమాట అండి. కూరగాయలు, పండ్లు అన్నీ పండేవిట. బాబుగారి ఆజ్ఞను పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలన్నీ పాటించేవి. బాబుగారు ఎట్లా చెప్తే అలాగా ఆ క్రూర మృగాలు కూడా, పెద్ద పులులు, సింహాలు అట్లాంటివి కూడా ఆయన ఆజ్ఞ పాటించేవిట. ఒకసారి ఆయన ఒక కొండ మీద మండుటెండలో ధ్యానం చేసుకుంటుంటే రెండు పెద్ద పులులు ఆయనకు కుడివైపు ఒకటి, ఎడమవైపున ఒకటి నిలుచుని వారి తల మీద ఎండపొడు సోపకుండా తమ తలలను గొడుగులాగా పట్టాయి. ఒకసారి ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టు, బాగా ఎండగా ఉందిట. రెండు పెద్ద పులులు వచ్చి కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి నిల్చుని తల మీద ఎండ పడకుండా ఆయనకి గొడుగు పట్టేయట. ఈ సన్నివేశాన్ని కన్నులారా చూచిన విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ సన్నివేశాన్ని 100 పద్యాల్లో వర్ణించి బాబుగారు చూపిస్తే వారు ఆ పద్యాలను ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట. ఆయనకు అలా మహత్యాలు ప్రకటించడం అనేది ఇష్టం ఉండదన్నమాట అండి. అందుకని దాన్ని ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట. ఆ సన్నివేశాన్ని బాబుగారు ఒకసారి 40 రోజులు యజ్ఞం చేశారు. అవి రేషన్ రోజులు. బియ్యం మొదలైన ఆహార పదార్థాలు దొరకడం అసాధ్యం. దొరకని టైంలో అండి, బియ్యం కానీ ఏమీ దొరకని టైంలో ఆయన 40 రోజులు యజ్ఞం చేశారట. బాబుగారు కొన్ని వేల మందికి షడ్రసోపేతమైన భోజనం పెట్టేవారు. ఆ సంగతి తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు బియ్యం దొంగ రవాణా అవుతోందని అనుమానించి బాబుగారి ఆశ్రమానికి 2 మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బియ్యం ఏదో దొంగ రవాణా అవుతుంది, ఎట్లాగో వస్తుంది వీళ్ళ ఆశ్రమానికి, ఇన్ని రోజులు ఈయన యజ్ఞం చేసి ఇన్ని వేల మందికి షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు కదా, అసలు ఎక్కడి నుంచో వస్తుంది ఇది అని చెప్పి చూద్దామని చెప్పి వాళ్ళు పట్టుకోవాలని చెప్పి బియ్యం దొంగ రవాణా అవుతుందని ఆశ్రమానికి 2 మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసులు అందరూ బందోబస్తు ఏర్పాటు చేశారట. 2-3 రోజులు గడిచిన ఒక్క గింజైనా బియ్యం బయట నుండి వచ్చిన సూచన లేదు. ఒక్క గింజ కూడా, బియ్యపు గింజ బయట నుంచి లోపలికి రాలేదటండి. అప్పుడు పోలీసు అధికారులు బాబుగారిని కలుసుకుని మీ ఆశ్రమాన్ని శోధించాలి అన్నారు. బాబుగారు సరేనన్నారు. వాళ్ళకు అనుమానం వచ్చింది, ఏమో లోపల ఏమైనా ఉందేమో అనేసి మళ్ళీ వెళ్ళి మీ ఆశ్రమాన్ని అంతా మేము చూడాలి, శోధించాలి అన్నారట. బాబుగారు సరే అన్నారట. వారు అలా చేయగా వారికి 4-5 దోసిళ్ళ బియ్యం మాత్రం లభించాయి. 4-5 దోసిళ్ళ బియ్యమే ఉంది, కానీ కొన్ని వేల మందికి షడ్రసోపేతమైన భోజనం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అదే బాబుగారి మహిమ. ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చిన వారందరూ సుష్టిగా పృష్టాన్న భోజనం చేస్తారని బాబుగారు చెప్పిన సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు. బాబుగారు అన్నట్టు, మీరు ఇంకెన్ని రోజులైనా మీ బందోబస్తు పెట్టుకోండి, శోధించుకోండి, కానీ వచ్చిన వాళ్ళందరూ శుభ్రంగా భోజనం చేసి పెడతారు, ఇక మీ ఇష్టం అని చెప్పారట. అది తరువాత కూడా అన్నదానం అలాగే కొనసాగింది. తర్వాత కూడా అట్లాగే ఎలా వస్తుందో తెలియదు, పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఆ పోలీసు అధికారులకు సిగరెట్లు కాల్చే అలవాటు. సిగరెట్లు లేక అవస్థపడుతున్న ఆఫీసర్లకు బాబుగారు తమ సిగరెట్ కేసు నుంచి సిగరెట్లు తీసి ఇస్తూనే ఉన్నారు. అక్కడ పోలీసులని కాపలా ఉన్నారు కదండి, వాళ్ళందరికీ సిగరెట్ కాల్చే అలవాటు.
వాళ్ళేమో అవస్థ పడుతున్నారట సిగరెట్లు లేక. అక్కడ పడుతుంటే బాబుగారు ఆయన సిగరెట్ కేసు నుంచి ఒక్కొక్క సిగరెట్ అట్లా తీసేసి ఇస్తున్నారట. ఆ సిగరెట్ కేసు మహా అయితే 10 సిగరెట్లు మాత్రం ఈమెడే పరిమాణం కలది. ఆ కేసులో 10 పడతాయట అసలు మహా అయితే. అయితే బాబుగారు పంచిన సిగరెట్ల సంఖ్య 100 దాటి ఉంది. 100 కొద్ది సిగరెట్లు ఆ కేసులో నుంచి తీస్తున్నారట. దాని కెపాసిటీ ఎంతంటే 10 సిగరెట్లు పట్టే కేసు అది. ఈ సంఘటన కళ్ళారా చూచినందువల్ల ఫారెస్ట్ రేంజరు మొదలైన అధికారులందరూ బాబుగారి భక్త కోటిలోని వారయ్యారు. ఇంక ఇవన్నీ చూసి ఈయన సామాన్యులు కాదు, చాలా గొప్పవారని చెప్పి ఆ ఫారెస్ట్ రేంజ్ అధికారులు వాళ్ళందరూ బాబుగారి భక్త కోటికి ఆయన భక్తులు అయిపోయారట. ఆయనది అమృతహస్తం, అక్షయశక్తి సమన్వితం. ఇద్దరికని వండిన అన్నము కూరలు దేవునికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడే ఉండేవారిని వడ్డించమని ఆదేశించేవారు. అంతే, ఆ అన్నమే 100 మందికి 1000 మందికి తినలేనంతగా ఉండేది. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆయనది అమృతహస్తం, అక్షయం అయిపోతుందట ఆయనది. అందుకని ఇద్దరికని వండారనుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడ ఉండేవారిని వడ్డించమనేవారట. అదే 100 మందికి వచ్చేటండి. ఇద్దరికి వండిన అన్నం 100 మందికి వచ్చేదట. ఎంత అద్భుతమైన లీలో చూడండి అసలు. ఒకసారి పుల్లయ్య గారు బాబుగారి బాల్యమిత్రులు అనమాట. ఆయన తెలుసు కదా మనకి, ముందు చదువుకున్నాం పుల్లయ్య గారిది. బాబుగారి దర్శనానికి వెళ్ళారు. బాబుగారు తమ ఇద్దరికని వంట చేశారు. సరిగ్గా వడ్డించుకునే సమయానికి ఇంకొక 10 మంది వచ్చారు. వీళ్ళిద్దరికి, పుల్లయ్య గారికి బాబు గారికి అలా ఇద్దరికి వంట చేశారట. ఆ వడ్డించుకునే టైంకి 10 మంది వచ్చేసారట. ఆ 10 మందిని బాబుగారు భోజనానికి ఆహ్వానించారు. ఆ 10 మందిని కూడా రమ్మన్నారట. అందరూ కడుపు నిండా భోజనం చేశారు. అందరూ తిన్నారట, కడుపు నిండా చక్కగా హాయిగా తిన్నారట. ఇద్దరికని వండితే 10 మంది వస్తే. బైబిల్లో యేసుక్రీస్తు 5 రొట్టెలను 7 చేపలను 5,000 మందికి తినబెట్టగా మిగిలిన వాటిని 7 గంపలకు ఎత్తారని ఉన్నది. బైబిల్లో ఉందటండి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 7 చేపలు 5,000 మందికి పెట్టారట. మిగిలిన వాటిని 7 గంపలకు కూడా ఎత్తారట. అంత ఉందిట. ఇంకా మిగిలిపోయి 7 గంపలకు ఎత్తారట. ఎంత విచిత్రమో చూడండి. మరి రామాయణంలో భరద్వాజ విందని వినుంటారు. అలా అనమాట అండి పాకలపాటి గురువు గారిది. బాబుగారు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండేవారు. జైపూర్ రాజావారి ఆస్థానంలో ఉన్నవాళ్ళు నిత్యము విశాఖపట్నం సముద్రంలో స్నానం చేస్తుండేవారు. మనం ఇక్కడి నుంచే చెప్పుకోవాలండి. అంటే మనం మర్చిపోయి ఉంటాం, చాలా రోజులు అయిందని ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివారనమాట. బాబుగారు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండేవారట. ఇదొక విచిత్రమైన లీల అనమాట. జైపూర్ రాజావారి ఆస్థానంలో ఉన్నవాళ్ళు నిత్యము విశాఖపట్నం సముద్రంలో స్నానం చేస్తుండేవారు. ఈ సంగతి కర్ణాకర్ణిగా విన్న మహారాజా వారు దాని యథార్థతను తెలుసుకోవాలని తమ దివానును వినియోగించారు. దివాను గారు స్వయంగా జైపూర్లో కొందరు మనుషులను, విశాఖపట్నంలో కొందరు మనుషులను ఉంచి ఆ సంఘటన అక్షరాల నిజమేనని తేలిన తర్వాత రాజుగారికి నివేదించారు. అంటే ఒకే సమయంలో ఆయన అనేక చోట్ల ఉండేవారట బాబుగారు. అది ఏంటి అసలు నిజమా అబద్ధమా అని కొంతమందిని జైపూర్ పంపారట, కొంతమందిని విశాఖపట్నం పంపారట. అది నిజమని తేలిందనమాట. రాజుగారు బాబుగారిని అనుమానించి పరీక్షించినందుకు సిగ్గుపడి క్షమాపణ కోరుకున్నారు. అప్పుడు ఆయన అనుమానించినందుకు, పరీక్షించినందుకు ఆయన సిగ్గుపడి బాబుగారిని క్షమాపణ కోరుకున్నారట. తర్వాత కొద్ది కాలానికి బాబుగారు జైపూర్ వదిలి నర్సీపట్నం ప్రాంతాల్లోని ఘోరమైన అరణ్యంలో ప్రవేశించారు. మొదట పర్యాయము పుల్లయ్య గారు చాలా కష్టపడి బాబుగారు ఉండే అడవికి చేరుకున్నారు. అప్పుడు పెద్ద పులుల గర్జనలు విని పుల్లయ్య గారు చాలా భయపడ్డారు. పుల్లయ్య గారు ఒకసారి వచ్చారట బాబుగారు ఉన్న ప్రదేశానికి. వచ్చినప్పుడు అక్కడ పెద్ద పుల్ల అరుపులు వినిపించాట, గర్జనలు. అది విని పుల్లయ్య గారు చాలా భయపడ్డారట. ఒక చోట అడవిలో 4 దారులు కలిసే చోట నిలబడి ఎటుపోవడానికి ఏమీ చేయడానికి దిక్కుతోచక క్రూర మృగాల భయంకర శబ్దాలతో కదిలిపోయి ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నాడట. ఆ పుల్లయ్య గారు అనుకున్నారట, ఒక 4 వైపులా ఉన్న ఒక అడవిలో 4 వైపులా ఉందట. ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతోచక క్రూరమృగాలేమో భయంకర శబ్దాలు వస్తున్నట్ట. ఆయనకి ఇంకా భయం వేసిందట. భయం వేసి ఆయన అనుకున్నారట, ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నారట. తర్వాత కొంతసేపటికి పుల్లయ్య గారికి బాబుగారు దర్శనమైందిట.
కొంతసేపటికి బాబుగారు కనిపించారట. బాబుగారు బాల్యమిత్రుడని ఆదరంగా చేరదీసి అన్నం పెట్టి, పుల్లయ్య గారు 4 దారులు కలిసిన చోట నన్ను ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నావా లేదా అని అడిగేసరికి పుల్లయ్య గారు ఆశ్చర్యంతో ఒప్పుకున్నారు. ఆయన అన్నారట, భోజనం పెట్టి తర్వాత అడిగారట, నువ్వు ఆ 4 దారులు కలిసే చోట నుంచుని ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నావా లేదా అని అడిగారట. అడిగేసరికి పుల్లయ్య గారు ఆశ్చర్యపోయి ఒప్పుకున్నారట, అవును అన్నాను అని. బాబుగారు పెద్దగా నవ్వుతూ పుల్లయ్య గారు వీపు ప్రేమగా నిమిరారు. ముండూరు నుండి ఒకసారి భాగవత సప్తాహానికి బాబుగారి దర్శనార్థం బంధువు ఒక ఆమె వెళ్ళింది. ముండూరు నుంచి ఒకసారి భాగవత సప్తాహానికి బాబుగారి దర్శనార్థం ఒక బంధువు ఒక ఆమె వెళ్ళిందిట. ఆమెతో పాటు నర్సీపట్నం కరణం గారి భార్య కూడా ఉంది. నర్సీపట్నం కరణం గారి భార్య కూడా వెళ్ళింట. అప్పుడు జరిగిన విచిత్రం ఏమంటే, బాబుగారు అందరికీ కనబడుతున్నారు కానీ ఒక్క కరణం గారి భార్యకు మాత్రం కనిపించడం లేదు. అదేం విచిత్రమో తెలియటండి. అందరికీ బాబుగారు కనబడుతున్నారట, కానీ కరణం గారి భార్యకు మాత్రం కనబడలేట. పోనీ ఆమెకు దృష్టి లోపమా అంటే, ఆమెకు బాబుగారు తప్ప మిగిలిన భక్తులు, ఆశ్రమము, అరుగు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. పోనీ ఆవిడ కళ్ళు సరిగ్గా కనబడలేదా అంటే అది కాదట, ఆమెకు మిగతావన్నీ కనబడుతున్నాయట. బాబుగారు తప్ప మిగిలిన భక్తులు, ఆశ్రమాలు, అరుగు అన్నీ కనబడుతున్నాయట. ఆవిడకి బాబుగారు కనబడట్లేదు, మిగతా అందరు కనిపిస్తున్నారట. అంటే ఆవిడలో అంత భక్తి లేదు కాబోసు. ఒకసారి బాబుగారి దర్శనార్థం పుల్లయ్య గారు కొందరి వెంట వారి బలవంతం కొద్దీ వెళ్ళి దర్శనం కాక చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు బాబుగారు కనిపించి పుల్లయ్య గారితో, పుల్లయ్య, నీవు దొంగలందరినీ ఇక్కడికి తీసుకొని వస్తే నీవు కూడా అవస్థ పడతావు, ఇంకొకసారి అలా చేయవద్దని మందలించారట. ఎవరో కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళారట పుల్లయ్య గారు. అప్పుడు అసలు ఆయన కనిపించలేట బాబుగారు. తర్వాత కనిపించి చెప్పారట పుల్లయ్య గారు, నువ్వు దొంగలందరినీ ఇక్కడ తీసుకుని వస్తే నువ్వు కూడా అవస్థ పడతావు. అంటే దొంగలంటే ఆయన దర్శన ప్రాప్తి లేని వాళ్ళు అనమాట, సరైన వాళ్ళు కాదు, వాళ్ళు భక్తులు కాదు. అది అందుకని నువ్వు కూడా అవస్థ పడతావు అలాంటి వాళ్ళని తీసుకొస్తే అని చెప్పారట. ఇంకొకసారి అలా చేయవద్దు అని మందలించారట, ఇంకోసారి అట్లా చేయవద్దు అని చెప్పి. దీన్ని బట్టి మహాపురుషులు ఎవరికి దర్శనం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకుని ఆ ప్రకారం తమ వారినే చెంతకు రాణిస్తారని విశదమవుతున్నది. చూసారండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కొంతమందికి దర్శనం అవడమును కొంతమంది అవ్వకపోవడం అనేది ఎందుకుంటుందంటే, మహాపురుషులు ఎవరికి దర్శనం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకుని ఆ ప్రకారం తమ వారినే చెంతకు రాణిస్తారని విశదమవుతుంది. ఆయన భక్తులనే ఆయన రాణిస్తారన్నమాట, ఎవరు పడితే వాళ్ళని రానివ్వరు, దర్శనం ఇవ్వరు మహాత్ములు. షిరిడి సాయిబాబా అన్నారు, నా భక్తులని నేనే ఎన్నుకుంటాను అని. అది ఆయనే ఎన్నుకుంటారట వారి భక్తుల్ని. తర్వాత అధ్యాయం చరమ సందేశం. రెండోసారి నేను బాబుగారిని దర్శించినప్పుడు జరిగిన సంభాషణ ప్రత్యేకంగా వ్రాయవలసి ఉన్నది. ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, రెండోసారి బాబుగారిని దర్శించినప్పుడు జరిగిన సంభాషణ ఒకటి ఉందిట బాబుగారికిను మాస్టర్ గారికి మధ్యన, అది ప్రత్యేకంగా రాయాల్సి ఉంది అంటున్నారు. ఆ సందర్భంలో నేను బాబుగారి వద్ద 3 రోజులు ఉన్నాను. అప్పుడు ఆ రెండోసారి వెళ్ళినప్పుడు బాబుగారి దగ్గర 3 రోజులు ఉన్నారట మాస్టర్ గారు. నా వివాహ ప్రస్తావన అయ్యాక బాబుగారు ఒక కోయ పిల్లవాడిని పిలిచి చెంబుతో నీరు తీసుకుని తమతో కూడా రమ్మని అవసరం తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్ళారట. ఆయన అవసరం తీసుకోవడానికి ఒక కోయ పిల్లవాడిని పిలిచి చెంబుతో నీరు తీసుకురమ్మని అడవిలోకి వెళ్ళారట. వెళ్ళగానే వారి స్థితి ఏమిటి, వారి సాధన ఏమిటి అన్న ప్రశ్నలు నాలో తలెత్తాయి. సరే, మాస్టర్ గారు ఉన్నారు అక్కడ ఆశ్రమంలో. మాస్టర్ గారికి కొన్ని ప్రశ్నలు వచ్చాయట. అసలు వారి స్థితి ఏంటి, ఆయన సాధన ఏమిటి అన్న ప్రశ్నలు ఆయనలో వచ్చాయట. నేను గమనించినవి 3 విశేషాలు ఉన్నాయి. ఆయనలో గమనించినవి 3 విశేషాలు చెప్తున్నారు. ఒకటి, అంత విస్తారమైన అడవిలోని క్రూర మృగాలు, పాములు, దొంగల దగ్గర నుండి సర్వము వారి ఆధీనంలో ఉంటాయి. అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కదండి. అంతటి అడవిలో కూడా క్రూర మృగాలు, పాములు, దొంగలు అందరూ ఆయన ఆధీనంలో ఉంటారు. అడవిలోని ఏ గ్రామస్తులు వచ్చి పులివారి ఊళ్ళోకి వచ్చి పశువులను ఎత్తుకుపోతుందని వారితో చెప్పుకున్నా ఆయన ఆ దిక్కుకు చూసి ఇక రాదులే అంటే ఇక రాదు. ఎవరైనా వచ్చి, స్వామి ఇట్లాగా పులి వచ్చింది, మా పశువులన్నింటినీ తినేసి ఎత్తుకుపోతుంది అని చెప్పుకుంటే ఆయన ఆ దిక్కువైపు చూస్తారట. ఎటు నుంచి వస్తుందో ఆ దిక్కువైపుకి తిరిగి ఇక రాదులే అంటారట. అంతే, ఇంకా పులి రాదుట.
ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి వచ్చినా రెండో పాయింట్ అండి. మాస్టర్ గారు చూసిన చెప్తున్నారు, ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశాలు అనమాట ఇది. రెండోది, ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి వచ్చినా అందరికీ కొద్దిసేపట్లో భోజనం పెట్టేస్తారు. ఎవ్వరు ఏ టైంలో అర్ధరాత్రి రానివ్వండి, అసలు ఎప్పుడైనా రానివ్వండి, కొద్దిసేపట్లో మాత్రం భోజనం రెడీగా ఉంటుంది. 3, ఎంతమంది వచ్చినా సరే, అది విచిత్రం. 3, వారి శరీరం పైనున్న ఇస్త్రీ బట్టలు ఏమాత్రం నలిగినా వాటిని మార్చివేసి మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకోవాల్సిందే. ఆయన శరీరం మీద ఉన్న బట్టలు అసలు కొంచెం కూడా నలగవు అనమాట. నలిగితే ఆయన వెంటనే మార్చేస్తారట, మళ్ళీ ఇస్త్రీ బట్టలు ఉంటాయట ఆయన ఒంటి మీద, వెంటనే మార్చేస్తూ ఉంటారనమాట డ్రెస్సులు. ఆయన అంటే అస్సలు నలగడం అనేది నలగకుండా కొంచెం నలిగినా మార్చేస్తారు. ఇలా సగటున రోజుకు 4-5 సార్లన్నా గుడ్డలు మారుస్తున్నారు. 4-5 సార్లైనా ఆయన డ్రెస్ మారుస్తారట రోజుకి. అంటే ఇంత నలిగిందంటే మార్చేస్తారనమాట. నేనున్నన్ని రోజులు ఎవరు వచ్చి ఆ బట్టలు ఉతకడం కానీ ఉతికించి తీసుకురావడం కానీ జరగలేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అక్కడ ఎవరైనా ఆశ్రమంలో ఆ బట్టలు ఉతకడం కానీ ఉతికించి తీసుకురావడం కానీ బయట నుంచి లోపలికి అసలు జరగలేట ఆయన ఉన్నన్ని రోజులు, మాస్టర్ గారు చూసినన్ని రోజులు. కానీ ఆయన 4-5 సార్లు బట్టలు మార్చేస్తున్నారు రోజుకి. పైగా ఇస్త్రీతో ఉంటాయి బట్టలు. వారికి ఎన్ని బట్టలు ఉండాలోనని ఆశ్చర్యం వేసింది. ఇలా అయితే ఈయనకి ఎన్ని బట్టలు ఉండాలో అని చెప్పి ఆశ్చర్యం వేసింట మాస్టర్ గారికి. వెంటనే లేచి కుటీరం లోపలికి వెళ్ళి వారి సామానంతా గాలించాను. మరి మన మాస్టర్ గారు ఊరుకుంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా. మరి లోపలికి వెళ్ళారట. వెళ్ళి వారి సామానంతా గాలించారట. లోపల అసలు ఏం సామాన్లు ఉన్నాయి ఏంటి అని అన్నీ చూశారట. అంత తరచుగా మార్చి ఎప్పుడూ మంచివి తొడుక్కుండడానికి కావలసిన వస్త్రాలు లేవు. అసలు అన్ని బట్టలు అక్కడ లేవుటండి. విడిచిన గుడ్డ ఎక్కడా కనిపించలేదు. ఆయన వదిలేసిన బట్టలు కనిపించలేట. ఎలా వస్తున్నాయి? ఆయన అన్ని డ్రెస్సులు ఎట్లా మారుస్తున్నారు? అంతమందికి అసలు భోజనాలు ఎట్లా పెడుతున్నారు? ఆ సిగరెట్ కేసులో నుంచి అన్ని సిగరెట్లు ఎట్లా వస్తున్నాయి? అది మహత్యం. అది నాకు వింతగా తోచింది. మాస్టర్ గారికి అది వింతగా తోచింటే, ఇదేమిటి అన్ని బట్టలు లేవు, ఏమీ లేవు ఇక్కడ, పోనీ విడిచిన బట్టలు ఉన్నాయా అంటే అవి లేవు. ఈయన ఎలా మారుస్తున్నారు ఇన్ని బట్టలు? రోజుకి 4-5 జతలు. అది వింతగా తోచింది మాస్టర్ గారికి. వెనుక వంటపాకలో కూడా ఎప్పుడు ఎంతమంది వచ్చినా వండించి పెట్టడానికి తగిన బియ్యము, పప్పు, కూరలు వంటి పదార్థాలు కానీ అన్ని వంట పాత్రలు కానీ లేవు. అసలు అన్ని పదార్థాలు వండి పెట్టడానికి అన్ని పదార్థాలు లేవుట. అసలు అన్ని వంట పాత్రలు కూడా లేవుటండి అక్కడ. ఒక పెట్టెలో కొద్ది డైరీలు, బైండ్ చేసి పెట్టిన పాత కళ్యాణ్ కల్పతరు హిందీది పత్రికలు మాత్రం ఉన్నాయి. ఒక పెట్టు ఉందిట, అందులో కొద్ది డైరీలు ఉన్నాయట. బైండ్ చేసి పెట్టిన కళ్యాణ్ పత్రిక అంతకుముందు మాస్టర్ గారు చదివి వినిపించారు కదా, కళ్యాణ్ పత్రిక అందరినీ చదవమని కూడా చెప్పేవారు ఆయన. ఆ పత్రికలు ఉన్నాయట. 1-2 కళాలు ఉన్నాయి, 2 పెన్నులు ఉన్నాయట. ప్రక్కనే గూట్లో పాండురంగ మహత్యము, ఉత్తర రామచరితము వంటి గ్రంథాలు ఉన్నాయి. పక్కనే పాండురంగ మహత్యమును ఒక గూట్లో ఉత్తర రామచరితం గ్రంథాలు ఉన్నాయట. నేను ఇవన్నీ బాగా పరిశీలించడం అయ్యేసరికి కొద్ది దూరాన బాబుగారు తిరిగి వస్తున్న అలికిడి వినిపించింది. బాబుగారు వస్తున్నట్టుగా సౌండ్ అయిందిట మాస్టర్ గారికి. ఆయన 1-2 సార్లు గాండ్రించి ఉమ్మేసిన శబ్దం అయిందిట. అస్పష్టంగా ఆ కోయ పిల్లవాడితో మాట్లాడుతుండడము వినిపించేట. ఆ కోయ పిల్లవాడితో మాట్లాడుతున్నట్టుగా కొంచెం స్పష్టంగా వినబడలేదు, కానీ ఏవో మాటలు వినిపించేట. వెంటనే నేను ఏమీ ఎరగనట్లు మంచంలోకి వచ్చి కూర్చున్నానే కానీ నేను చేస్తున్నదంతా ఆయనకు తెలుస్తుంటుంది అనిపించింది. మాస్టర్ గారు వెంటనే ఏమీ తెలియనట్టు వచ్చేసి మంచం మీద కూర్చుని, కానీ ఆయనకు అనిపించింట నేను చేస్తుందంతా ఆయనకి తెలుసు అనిపించింట. మరుక్షణమే ఆయన కుటీరాన్ని సమీపించారు. వారి ఎడమ చెయ్యి ఆ కోయ యువకుని భుజం మీద ఉన్నది. ఆయన ఆ ముంగిట్లోకి వచ్చి దూరంగా నుంచి నవ్వుతూ నా కేసు చూసి కనుబొమ్మలు ఎగరేశారు. ఎడం చెయ్యేమో ఆ కోయ పిల్లవాడి మీద ఉందిట. మాస్టర్ గారి కేసు చూస్తూ కనుబొమ్మలు ఎగరేశారట ఒకసారి. ఇందాకటి నుంచి అంతా గాలించావు కదా, నీకేం తెలిసింది అని నన్ను ఎగతాళి చేస్తున్నట్లున్నది వారి చూపు. వాళ్ళు ఆయన అట్లా చూస్తున్నప్పుడు అనిపించింట, ఇందాక నుంచి బాగా గాలించావు కదా, మొత్తం అంతా నీకేం తెలిసింది అని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉందట ఆయన కనుబొమ్మలు ఎగరేసిన తీరు చూస్తే. ఇంతలో కోయపిల్లవాడు కుండతో నీరు తెచ్చి వారి కాళ్ళు, చెప్పులు, చేతులు కూడా కడిగాడు.
వెంటనే ఆ కోయి పిల్లవట్ట ఒక కుండతో నీళ్లు తెచ్చి బాబుగారికి కాళ్ళు చేతులు ఆయన చెప్పులు అన్నీ కడిగట్ట, తువ్వాలతో తుడిచట్ట. వారు విడిచిన చెప్పులు చూరులో గుచ్చి వెళ్ళిపోయాడు. చూరులో ఆయన చెప్పులు గుచ్చేసి వెళ్ళిపోయాట. వారు నన్ను పలకరించిన విధానం నన్ను రెచ్చగొట్టింది. అలా కండ్లు ఎగరేయడంతో మాస్టర్ గారిని రెచ్చగొట్టినట్టు అయ్యిందిట. ముసుగులో గుద్దులాట కాక బయటపడి వారిని అడిగేయడం మంచిది అనిపించింది. ఎందుకు ముసుగులో గుద్దులాట, అందుకని బయటపడి ఆయన అడిగేద్దాం అసలు విషయం ఏమిటో అని అనిపించింట మాస్టర్ గారికి. కానీ వారు నిజమే చెబుతారా అనిపించింది. ఒకవేళ నేను అడిగినా ఆయన నిజం చెప్తారా అసలు అనిపించిందట. బాబుగారు, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అన్నానే కానీ అంతటి వారిని అలా అడగకూడదేమోనన్న జంకు తొంకు చూచింది అని అన్నారట మాస్టర్ గారు తెలుసుకోవాలని. బాబుగారు, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అన్నారట. కానీ మళ్ళీ మాస్టర్ గారికి లోపల కొంచెం భయం వేసింట, జంకు వచ్చింట. ఎందుకంటే అలాంటి ఆయన్ని, అంత గొప్ప ఆయన్ని అడగచ్చు అడగకూడదు, అంతటి మహాత్ముడిని అని చెప్పి. నేను ఎందుకు చెప్పాలి అని ఆయన అడిగితే నా సమాధానం ఏమిటి? ఆయన ఒకవేళ నేను ఎందుకు చెప్పాలి అన్నారు అనుకోండి, అప్పుడు నా సమాధానం ఏమిటి, నేనేమనాలి అప్పుడు అనుకున్నట్టు. నాకు నిజం చెప్తే ఆయనకు ఒరిగేది, లేకుంటే ఆయనకు పోయేది ఏమిటి? అంతే కదండి. మనకి నిజం చెప్తే మనకి ఇక్కడ మాస్టర్ గారు అని కాదు, మనం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం అడిగినప్పుడు ఆయన నిజం చెప్పారనుకోండి, ఆయనకు ఒరిగేది ఏమీ లేదు, లేకుంటే ఆయనకు పోయేది కూడా ఏమీ లేదు. ఆయన చెప్పినా దాని వలన నేను సాధించగలిగేది ఏమన్నది. ఒకవేళ ఆయన చెప్పారనుకోండి, ఏం సాధిస్తాం దాంతో? అవును ఆయన గొప్పవారు, కరెక్ట్, ఏం సాధించాం తెలుసుకొని కదా అనిపించింది. బాబుగారు, నేను ఊహించినట్లు సమాధానం ఇవ్వలేదు సరికదా, ఎంతో హుషారుగా తల ఎగరవేస్తూ ఒకటేమి 1,00,000 అడుగు చెప్తాను అంటూ నా తొడపై చెయ్యి వేసి చరిచి పక్కనే కూర్చున్నారు. ఒకటేమిటి 1,00,000 అడుగు చెప్తానని మాస్టర్ గారు తొడ మీద చరిచి ఆయన పక్కన కూర్చున్నట్టు. వారి సన్నిధిలో నేను గమనించిన లీలలు చెప్పి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటారు అన్నాను. అప్పుడు ఆ లీలలన్నీ చూశాను కదా, నేను గమనించారు, ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి బాబుగారు అని అడిగారట మాస్టర్ గారు. అంటే ఇట్లా భోజనం ఎంతమందికైనా సరిపడేలాగా వచ్చేసేయడం, ఆయన బట్టలు అలా 4-5 జతలు రోజులో మార్చేయడం, కానీ అక్కడ ఏమి ఉండవు అయినా సరే ఆయన మార్చేయడం, ఆ సిగరెట్లు అలా కేసులో నుంచి కొన్ని 100 రావడం, ఇవన్నీ అనమాట. ఇన్ని అసలు ఈ మహత్యాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని అడిగారట మాస్టర్ గారు. ఆయన నవ్వుతూ నా ముఖం కేసి పరిశీలనగా కొద్దిసేపు చూచి, ఇవేమీ పుస్తకాలకు ఎక్కించనంటే చెబుతాను సరేనా అన్నారు. నేను మాట ఇచ్చాను. ఇవి నేను చెప్పేవని పుస్తకాలకు ఎక్కించొద్దు, నేను చెప్తాను కానీ పుస్తకాలకు ఎక్కించొద్దు అంటేనే నేను చెప్తాను. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి, ఆ పబ్లిసిటీ అన్నది ఇష్టం ఉండదు కదా. సరేనా అన్నారట. నేను మాట ఇచ్చాను, మాస్టర్ గారు మాట ఇచ్చాను. అందుకే వారు చెప్పిన విషయాలు అన్నీ వ్రాయవచ్చో వాయకూడదు అన్న సందేహంతోనే మొదటి ముద్రణలో రాయలేదు. అందుకే మొదటిసారి ఈ గ్రంథం ముద్రించినప్పుడు రాయొచ్చో రాయకూడదు అని చెప్పి మాస్టర్ గారు మొదటి ముద్రణలో అవన్నీ రాయలేదట. బాగా ఆలోచించిన మీదట వాటిలో కొన్నైనా ప్రకటించడం వల్ల సాధకులకు ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి కొన్నిటిని రాస్తున్నాను. అంటే కానీ కొన్నైనా ప్రస్తావించాలి కదా, ఆయన గొప్పతనం మనకి అసలు తెలియాలంటే, ఆయన ఔన్నత్యం మనకి తెలియాలంటే కొన్నైనా ప్రస్తావించి తీరాలి, లేకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది. అందుకని రెండో ముద్రణలో తర్వాత మాస్టర్ గారు మొదటి ముద్రణలో రాయలేదు, తర్వాత కొన్నిటిని ప్రకటించారట. సాధకులకు ఎంతో ఉపయోగపడుతుంది అది అని కొన్నిటిని మాత్రం అన్నీ రాయలేదండి, కొన్నిటిని మాత్రం మాస్టర్ గారు రాశారట. ఆయన చెప్పినవి, బాబుగారు చెప్పినవి. బాబుగారు కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుని, ఇదే గాయత్రి సిద్ధి అంటే అన్నారట. చూడండి అద్భుతం, ఇదేనండి గాయత్రి సిద్ధి అంటే. మరికొన్ని క్షణాలాగే అన్ని రూపాల్లోనూ ఉన్న పరమాత్మ శక్తి మనను శాశ్వతంగా అనుగ్రహించడమే గాయత్రి సిద్ధి. అన్ని రూపాల్లో ఉన్న భగవంతుడి శక్తే మన ఎప్పుడూ అనుగ్రహిస్తుందిట, దాన్నే గాయత్రి సిద్ధి అంటారు. అవన్నీ ఎట్లా వస్తున్నాయి ఏంటి ఎట్లా జరుగుతున్నాయంటే అదే గాయత్రి అంటే, అదే గాయత్రి సిద్ధి అన్నట్టు. మరి ఇంతమంది ఇప్పుడు గాయత్రి మంత్రం అన్నీ చదువుతున్నారు, మరి ఇవన్నీ జరగవే ఇంతలాగా కదా. అదే మనలోనూ ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, అదే మనలో ఉంటుంది, మనం ప్రేరేపిస్తూ ఉంటుంది అని చెప్తున్నట్టు. మనం ఎప్పుడు మరవకుండా శ్రద్ధాభక్తులతో మాతృభావంతో దాన్ని గుర్తిస్తుంటే మనమేమీ కోరనక్కర్లేకుండానే అన్నిటా ఉన్న ఆసక్తి చంటిపిట్టకు వలె మనకు అవసరమైనవన్నీ చేస్తుంటుంది. అన్నీ చేసేది ఆమెనని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. అన్నీ గాయత్రీదేవి, ఆ సిద్ధి వలనే జరుగుతాయి, అన్నీ చేసేది ఆవిడే గాయత్రీదేవి అని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. అని అంతటా నిండి ఉన్నది ఆవిడ
గాయత్రి అని చెప్తున్నారనమాట. మనకంతటి స్థితి కలిగినందున్న తలంపు వచ్చిన అహంకారం తలెత్తిన అదే ఆమెకు మనకు మధ్య తెర అవుతుంది. అది ఎప్పుడంటే తెర అయిపోతుందట. ఎప్పుడట? మనకంతటి స్థితి కలిగిందన్న తలంపు వచ్చిన, అబ్బో నాకు ఇంత స్థితి వచ్చింది, నేను అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇట్లాగా, నేను ఏది కోరుకుంటే అది వచ్చేస్తూ ఉంటుంది, ఏది అడిగితే అది వచ్చేస్తూ ఉంటుంది గాయత్రీదేవి. ఇలాంటి తలంపు వచ్చిన అహంకారం తలెత్తిన, నా అంతటి వాడికి వచ్చింది, నా అంతటి వాళ్ళు లేరు, అలాగ అహంకారం అనమాట. అది తలెత్తిన అదే ఆమెకు మనకు మధ్య తెర అవుతుంది. అదే తెర అవుతుంది, ఇంకా అది పనిచేయదన్నమాట. అప్పుడు కూడా అట్టి సాధకునికి పూర్వపు తపస్సు వలన కొంత శక్తి ఉండవచ్చు. దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనవి. కానీ ఏమవుతుంది? అది కొంత శక్తి అయితే ఉంటుందటండి. అలా అహంకారం వాడికి తలెత్తిన అట్లా ఉన్న కొంత శక్తి అయితే వాళ్ళకు ఉండొచ్చు. కానీ దాంతో ఆ శక్తితోటి అతడు చేసే కార్యాలు మాత్రం సరైనవిగా ఉండవు. ఎప్పుడైతే అహంకారము, నా అంతటి వాళ్ళు లేరు, నాకు ఇలాంటి స్థితి కలిగింది, ఇట్లాంటి భావాలు ఎప్పుడైతే వస్తాయో అది ఇంకా ఒక రకమైన నిరుపయోగం లాంటిది అనమాట. వాడు సరైన విధంగా దాన్ని వాడుకోలేరు, తగనివి అవుతుంది కార్యాలు. పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్లు అవుతుంది. చూసారండి ఎంత ఇంపార్టెంట్ అది? భగవంతుడి దగ్గర దొంగతనం చేసినట్లు అవుతుంట. ఈ విషయం ఎప్పుడూ ఏమారకుండా ఉండగలగడమే గాయత్రి సిద్ధి. దాన్ని ఎప్పుడు, ఆ విషయాన్ని ఎప్పుడు ఏమారకూడదట. ఆ తల్లి అన్నీ సమకూరుస్తుందన్న కృతజ్ఞతతోటి ఉండాలి. దేశమెత్తు అహంకారం ఉండకూడదు, నాకు ఈ స్థితి కలిగిందనేటువంటి భావన ఉండకూడదు. అట్లా ఉండాలట. దాన్నే గాయత్రి సిద్ధి అంటారట. గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకొని జపిస్తే ఇట్టి స్థితి కలుగుతుంది అన్నారు. మరి అలాంటి స్థితి ఎట్లా వస్తుందంటే ఎలా జపించాలో తెలుసుకుని జపిస్తే అట్టి స్థితి కలుగుతుంట గాయత్రి మంత్రం. మరి ఎంతమంది గాయత్రి చదువుతున్నారు కదండి, ఎవరికైనా కలిగిందా అలాంటి స్థితి? అంటే ఎలా జపించాలో అలా జపించాలి. ఇప్పుడు పూజ ఉందనుకోండి, ఎలా చేయాలో అట్టా చేస్తే దాని ఫలితం. ఏదైనా సరే ఎలా చెప్పారో మన పెద్దలు, మన ఋషులు అట్లా చేస్తేనే దాని ఫలితం వస్తుంది. లేకపోతే ఏదో బొమ్మలాట చేస్తూ ఉంటాం, మనం చేసేవన్నీ అట్లాగే ఉంటాయి కదా మన పూజలు అవి. అట్లా గాయత్రి కాదని చెప్తున్నారు, అట్లా చేయకూడదు. గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకుని జపిస్తే అట్టి స్థితి కలుగుతుంది. లేకపోతే ఒక నామంలాగానే అది, ఊరికే రామారాం అనే ఒక నామం ఎట్లా అలాగే అవుతుంది, అది అంతే. అట్టి స్థితి అయితే కలగదు. ఆ మాట వినడంతోనే నా ప్రాణాలు లేచి వచ్చాయి. ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్రసిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలని, వారి సేవలో ఉండి దాన్ని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనుక పెద్దల వలన విన్నాను. అప్పుడు మాస్టర్ గారికి ప్రాణాలు లేచి వచ్చాయట ఆ సమాధానం వినేసరికి. వచ్చి ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్రసిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలట. ఏ మంత్రమైనా సరే ఆ మంత్రసిద్ధి ఎవరికైతే ఉన్నదో వాళ్ళ దగ్గర ఉపదేశం పొందాలి. వారి సేవలో ఉండి, మళ్ళీ ఇంకా ఏంటి కండిషన్స్, వారి సేవలో ఉండి ఆ మంత్రాన్ని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనుక పెద్దల వలన విన్నాను. సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని కూడా పెద్దల వల్ల విన్నాను. ఎందుకు ఇప్పుడు అట్లా కలగట్లేదు? ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఆ మంత్రానికంటే ఒక్కటి మంత్రం ఇది కాదండి. అక్కడ ఏంటంటే అంతటి వారి వద్ద వాళ్ళంతటి వాళ్ళు కాదు, ఉపదేశించే వాళ్ళు అంతటి వాళ్ళు కాదు. ఇదంతా నేను చెప్తుంది కాదు, ఇక్కడ మాస్టర్ గారు రాశారు చూడండి. సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే, అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని ఇప్పుడు మనకున్న లోపం పెద్దల వల్ల విన్నాను. అది కూడా పెద్దల వల్ల విన్నాను. అప్పుడు నాకు ఉపనయనంలో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి ఆ మంత్రసిద్ధి కలవారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను. అప్పుడు అనిపించుంటా, అయ్యో నాకు ఉపదేశం చేసిన వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదేమో, సో మరి ఇప్పుడు ఎలా మళ్ళీ నేను అలాంటి గొప్పవాళ్ళ దగ్గర ఆ మంత్రోపదేశం పొందాలి గాయత్రి మంత్రం అని అనుకున్నట్టు మాస్టర్ గారు. ఆనాడు అలాంటి మహాత్ముడిని చూస్తున్నాను, ఇప్పుడు ఇలాంటి మహాత్ముడిని నేను చూస్తున్నాను. అంటే ఏంటి? ఉపదేశం ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి, తీసుకునే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి. ఉపనయనంలో కూడా అది చెప్తున్నారు. అందుకు నిదర్శనంగా వారి శక్తిని చవిచూచాను.
ఆయన అంతటి వాడిని, ఆయన నిదర్శనంగా ఆయన శక్తిని కూడా నేను చూశాను అంటున్నారు. ఈ అవకాశం వదులుకుంటే ఇక రాదనిపించింది. ఇంక ఈ అవకాశం వదులుకున్నానంటే మాత్రం నాకు ఇక రాదు ఇది. అలా అయితే బాబుగారు, మీరు ఎవరైనా యోగ్యులను ఎన్నుకొని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా అన్నారట. మరి అయితే మంత్రం ఉపదేశించవచ్చు కదా, ఎవరైనా యోగ్యులు అర్హత కలిగిన వాళ్ళని ఎవరినైనా ఎన్నుకొని మీరు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించవచ్చు కదా అన్నారట. సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించినందువల్ల ఉపనయనాది సంస్కారాలన్నీ ఈనాడు నిరర్థకాలు అవుతున్నాయి అన్నాను. అందుకే సిద్ధి ఉండి ఆ గాయత్రి ఉపదేశించేవారు లేరు మనకి ఇప్పుడు. అంటే ఆ గాయత్రి సిద్ధి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనకి లేరు ఉపదేశించే వాళ్ళు. అందువల్లనే ఈ ఉపనయన సంస్కారాలన్నీ నిరర్థకాలు అవుతున్నాయి అని చెప్పి అన్నారట మాస్టర్ గారు బాబుగారితో. బాబుగారు నవ్వి ఊరుకున్నారు. ఆయన నవ్వి ఊరుకున్నారట. ఆ నవ్వు నాకు అర్థమైంది. ఆ నవ్వు ఏమిటో, దాని అర్థం ఏమిటో మాస్టర్ గారికి అర్థమైందిట. నా మనసులో ఉన్న ఆ యోగ్యుడు నేనే. మళ్ళీ అదే ప్రశ్న వేశాను మాస్టర్ గారికి. ఏంటంటే ఆయన ఉపదేశిస్తే బాగుంటుంది కదా అనేసి అనిపించింది అనమాట. ఆ యోగ్యుడు నేనే అని మళ్ళీ అదే ప్రశ్న వేశారట. మళ్ళీ అడిగారట ఆయన. సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించినందువల్ల ఉపనయనాది సంస్కారాలు ఈనాడు నిరర్థకాలు అవుతున్నాయి కదా, మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళు యోగ్యుడు ఎవరైనా ఉంటే ఉపదేశించవచ్చు కదా అంటే మాస్టర్ గారికి ఆయన ఉపదేశం ఇస్తారేమో అన్న ఆశతోటి మాస్టర్ గారు అట్లా అడిగారనమాట. మరి బాబుగారు ఏం చెప్పారనేది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.